నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రముఖ సీనియర్ సినీ జర్నలిస్ట్ అని చెప్పుకునే కొంతమంది అంటే ప్రసిద్ధి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఎవరంటే వేదుల సూర్యనారాయణ మూర్తి. తనే దేవిప్రియ. తన మీద చాలా రోజుల నుంచి వెళ్ళి కొంతమంది అంటే తనని సినీ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు, కానీ కావాలని దర్శకుల మధ్యలో ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి వ్యక్తిగత కక్షలన్నీ తీసుకొచ్చి ఇంటర్వ్యూలలో పెడుతున్నారని చెప్పేసి ఆయన ఒక 3 నెలలు సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు గతంలో కూడా చూసుకున్నట్టయితే 6 నెలలు సస్పెండ్ చేశారంట. మళ్ళీ తిరిగి వచ్చినందుకు మళ్ళీ ఇంకా చెలదైపోతున్నాడు అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఈయన అంశం అయితే ప్రతిసారి చర్చనీయాంశం అవుతుంది. అయితే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. వేదుల సూర్యనారాయణ మూర్తి అలియాస్ దేవిప్రియ ఏంటంటే తిను ఏదైనా ఇంటర్వ్యూ చేసినా ఏది చేసినా కూడా కొంత కాంట్రవర్సీ ఉంటుంది. మీరు గతంలో చూసి ఉంటారు. తను ఏదైనా రాసినా కూడా కొంత కాంట్రవర్సీ ఉంటుంది. దర్శకుల మధ్యన ఏదైతే ఉందో అది కొన్ని వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా తీసుకొచ్చి మాట్లాడడం అలాంటివన్నీ చేస్తుంటారు. వీళ్ళకి విరక్తి వచ్చేసి తినని సస్పెండ్ చేయాలి అని చెప్పేసి చేయడం జరిగింది ఒక 6 months గతంలో. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ 3 months సస్పెన్షన్లో ఉన్నారు. మళ్ళీ వచ్చారు. మళ్ళీ కూడా అదే వైఖరి ఉంది. ఇంకా తనని శాశ్వత రద్దు చేయాలి, తనని ఇది కాదు శిక్ష అని చెప్పేసి వాళ్ళు పెద్దలు నిర్ణయించుకున్నారు. అసలు ఏం జరిగిందంటారు? ఇప్పుడు నువ్వు చెప్పే క్యారెక్టర్ ఏంటో నాకు తెలియదు, కానీ ఈ దరిద్రంతో పాటు ఇంకొన్ని దరిద్రాలు ఇంకా ఉన్నాయి ఇంకో సెట్ ఆఫ్ దరిద్రాలు ఉన్నాయి. ఈ సెట్ ఆఫ్ దరిద్రులు ఏంటంటే సీనియర్ ఫిలిం జర్నలిస్టులు అని వాళ్ళకి ఫీల్ అయ్యే ఒక ఆర్గనైజేషన్ లాగా వాళ్ళు ఫీల్ అయ్యి, ఒక గ్రూప్ లాగా ఫీల్ అయ్యి, వీళ్ళకి ఎవరైతే ఏ హీరో అయితే చిల్లరిస్తారో ఆ హీరోని మాత్రమే లేపి ఆడు. ఈరోజు మా హీరో గారు తొలి అడుగు గడప దాటి రైట్ లెగ్ ముందేశారు, రైట్ లెగ్ ముందేసి తర్వాత కారు ఎక్కారు. ఆ తర్వాత వెంటనే అద్దం దించారు. ఓసారి అటు తిరిగి ఇటు తిరిగి నవ్వారు, అభిమానులకు చెయ్యి ఊపాడు. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తూ అట్లా షూటింగ్కి వెళ్ళిపోయారు. న్యూస్ ఈ జెండాలో ఇది న్యూస్. నెక్స్ట్ మళ్ళీ ఈరోజు మా హీరో పలానా ఎవరికో అది ఏంటంటే 15 రూపాయలు అడుక్కునేవాడికి వేసాడు. ఎంత అద్భుతమో అసలు మా హీరో అంతే ఈ రాసేస్తాడు. నెక్స్ట్ అట్లా ఈ రాసే వాళ్ళందరినీ కూడా పలానా వాళ్ళు ఎవరైతే ఉంటారో మేపుతా ఉంటారు. అక్కడ మేస్తా మిగతా హీరోల ఏ సినిమా వచ్చినా ఏది హిట్ అయినా సరే వాళ్ళది అసలు అది బాలేదు ఇది బాలేదు అని రాస్తా డిగ్రేడ్ చేస్తా. సినీ జర్నలిజం అనే పదానికి అర్థం లేకుండా వాల్యూ లేకుండా కవర్ ఇస్తేనే కవరేజ్ ఇస్తామనే స్థాయికి వెళ్ళి ఒళ్ళు కొవ్వెక్కి సొంతంగా ఎవడికి వాడు సొంత ఛానళ్ళు కూడా పెట్టుకొని ఎట్లా పడితే ఉన్నారు అంటే నీకు వీళ్ళ ఈ దరిద్రుల సంస్థకు సంబంధించి చెప్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టావు, అందరు కలిసి వస్తారు కూర్చొని. ఫస్ట్ నెంబర్ 1 వీళ్ళకి అక్కడ ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉండాలి. వాళ్ళని మొయ్యాలంటే మిమ్మల్ని బాగా మొయ్యాలంటే మీరు మమ్మల్ని కూడా సాటిస్ఫై చేయాలి. నెక్స్ట్ అక్కడ నువ్వు పిలిచిన చోట ఏర్పాట్లు బాగుండాలి. మీరు అదేంటిది ఎప్పుడు వచ్చి కూర్చుంటే అప్పుడే నువ్వు ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. నువ్వు బిజీ యాంకర్ని తెచ్చుకున్నా బిజీ హీరోని తెచ్చుకున్నా మాకు సంబంధం లేదు. మేము స్నాక్స్ని భోజనాల్లా చేసైనా కూర్చుంటాం, అడిగితే మాకు కోపం వచ్చేస్తుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ ఇంకా కూర్చున్నా ఇక కాసుకోండిరా, మంచిగా తినేసి తాగేసి వచ్చి కూర్చుంటారు కదా, హ్యాపీగా కాసుకోండి. వెనకాల ఉన్న బ్యానర్కి అసలు వాల్యూ ఉండదు. ఈమె ఇప్పుడు పోతే మళ్ళీ జన్మకు దొరుకుద్దో లేదో అన్నట్టు దాడి చేస్తారు. అసలు ఈ సినిమా ఇదే సినిమా తీయాలని నీకు ఎందుకు అనిపించింది? ఇంకేదో సినిమా తీయొచ్చు కదా అని అడుగుతాడు ఒకడు. ఈయన్ని పెట్టుకుని ఎందుకు హీరోగా పెట్టుకున్నావు, ఇంకేమన్నా పెట్టొచ్చు అని ఇంకొక ఆవిడ వచ్చి అడుగుతుంది. ఆమె ఎవరో ఈ మధ్య కాలంలో ఎందుకో ఎక్కడి నుంచో వచ్చింది. నెక్స్ట్ ఇంకొకడు పర్సనల్ లైఫ్లోకి వెళ్తాడు, సమంతని పర్సనల్ లైఫ్ టార్గెట్ చేసినట్టు. ఇంకొకడేమో ఉన్న పర్సనల్ లైఫ్ని చెల్లా చెదురు చేస్తాడు. ఇది నేను గతంలో చాలా ఎగ్జాంపుల్స్ చెప్పి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చూడు. పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడము అంటే శాకుంతలం చేసింది సమంత. ఇది మొగుణ్ణి వదిలేసి భార్య విరహవేదన అనుభవించే ఇది కదా సిట్యువేషను. మీ పర్సనల్ లైఫ్లో కూడా రీసెంట్గా ఇలాంటిది జరిగింది కదా. ఇది నటించేటప్పుడు మీకు ఏమనిపించింది అని అడిగాను. నీకు ఎందుకురా సొంతం, దేనికి అవసరం ఏంటి నీకు? అది క్వశ్చన్ అడిగేది. ఆ పక్క నిర్మాత ఉన్నాడు, ఈ పక్క గుణశేఖర్ ఉన్నాడు, దిల్ రాజు గుణశేఖర్ ఉంటే అయినా సరే సమంత చెప్పుతో కొట్టినాడు సమాధానం చెప్పింది, బాగా చెప్పింది. నెక్స్ట్ గమనం అప్పుడు శ్రీ అని నీ మొగుడు గురించి చెప్పని అని అడిగాడు ఆడేవాడు వచ్చి.
గమనం గురించి మాట్లాడదాం. ఇప్పుడు మొగుడు గురించి ఎందుకండి అంటే, మొగుడు గురించి అడగగానే చిరాకు పడ్డ శ్రీయ, ఇక విడాకులే. అది వాళ్ళ పర్సనల్ లైఫ్, వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, ఎందుకు ఇది వీళ్ళకి ఇది. పోనీ ఒరే, వెనకాల బ్యానర్ ఉన్నప్పుడు పర్సనల్ అడగొద్దురా, నీ వెనకాల గ్రీన్ మ్యాట్లోకి వచ్చినప్పుడు అన్నీ అడుగు. నీ దగ్గర గ్రీన్ మ్యాట్కి వచ్చి అండ్ వితౌట్ ది పర్మిషన్ వాళ్ళు అడగడం కూడా తప్పే కదా. ముందు ఒకసారి కూర్చొని మేము ఈ టాపిక్ మాట్లాడతాం, మీకు ఓకేనా అని కూడా కన్సర్న్, అది మినిమం వాల్యూస్ కదా, అది వాళ్ళకు. 8 వసంతాలు అనే సినిమా వస్తే అవును, ఈ దరిద్రుల్లో ఒకడు ఎవడో సుంట కాశీలో అక్కడ 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 అట్ట లేదు కదా, నువ్వు ఇట్టిట్టిట్ట పెట్టావని అడిగాడు. ఆయన హార్డ్ వర్క్ చేసి హోంవర్క్ చేసి సినిమాలు తీస్తాడు. నీకున్నంత అదేంటి గ్రహాంతరవాసి నాలెడ్జ్ వాళ్ళకు ఉండదు. నువ్వు ఫీల్ అవుతావు మనకే పెద్ద ఏదో ఉంది అని. అన్ని సినిమాలు చూసి ప్రతి సినిమా నిర్ణయించేస్తాం మేము, అది వేస్ట్. కాంతార రివ్యూ ఇప్పుడు మళ్ళీ చూసుకోమా, గూగుల్లో కొట్టండి, నేను చెప్పినందుకన్నా చూడు. కాంతార 2 ఏ రోజైతే రిలీజ్ అయిందో ఆ రోజు ఎంతమంది రివ్యూలు ఇచ్చారో అంతమంది కూడా, ఈ సీనియర్ దరిద్రులు అని చెప్పుకునే ప్రతి దరిద్రుడు కూడా ఏం రాశాడో తెలుసా? అసలు రిషబ్ ఈ సినిమా ఎంచుకొని తప్పు చేశాడు, అసలు దీనికి సీక్వెల్ ఉండకుండా ఉంటే బాగుండేది, ఇంత దరిద్రంగా సీక్వెల్ మేము ఎప్పుడు చూడలేదని రాశారు. ప్రేక్షకుడు తీర్పు అలా లేదే. అసలు సినిమా చూసాక ఎవరైనా అలా మాట్లాడతారు. నెక్స్ట్ సినిమాలో ఉండదు, ఏమీ ఉండదు. 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లు అనగానే వీళ్ళందరూ ఈ రోజు 500 కోట్లు, ఈ రోజు 400, అసలు మొత్తం పడపడ అసలు రికార్డుల మీద రికార్డులు. బయట సీన్ ఉండదు, అసలు ఏముండదు అందులో. ఎవరు చూస్తుండో సినిమా అర్థం కాదు. ఆ హీరో ఫేస్, వాళ్ళు పేర్లు చెప్పుకొని వచ్చిన వాళ్ళే కానీ నిజంగా అంత టాలెంట్ ఉందా లేదా కూడా అర్థం కాదు ఒక్కొక్కసారి చూస్తే. ఇట్లా 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 వాళ్ళకి ఊడిగం చేసే బానిసత్వంగా బతికే ఈ దరిద్రుల ఈ అసోసియేషన్, వీళ్ళు ఎవడెవడైతే ఉన్నాడో సోకాళ్ళు కొంతమంది, అందరూ కాదు, మర్యాద ఇచ్చే జర్నలిస్టులు బోల్డంతమంది ఉన్నారు. సినిమా జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా సినిమాని సినిమాలా చూసి దానిలో ఉన్న లోటుపాట్లు పాపం దర్శకుడు చెబితే వాడు నేర్చుకుంటాడు, ఇంకో సినిమా బాధిస్తాడు. ప్రొడ్యూసర్ని మెచ్చి వాళ్ళని మెచ్చి లేదు, నీట్గా అనలైజ్ చేస్తారు వాళ్ళ క్యారెక్టర్ ఎలా పండించారు. కొంతమంది అమ్మాయిలు బాగున్నా వాళ్ళ డబ్బింగ్లు కుదరవు, కొంతమంది డబ్బింగ్లు బాగున్నా వీళ్ళ ముక్కు మూతి తిరగదు, ఏవో ఉంటాయి, కొన్నిట్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఈ సినిమా ఇలా కాకుండా ఇంకోలాగా తీసుకుంటే ఇంకా బాగుండని కొంతమందికి అనిపిస్తుంది. ఏమో నెక్స్ట్ టైం వాళ్ళు నేర్చుకొని చెప్పేవాళ్ళు ఉంటారు. యాజ్ ఎ టీచర్స్ లాగా, ఒక లెక్చరర్స్ లాగా ఆ జర్నలిస్ట్ ఉండాలి. తప్పితే వచ్చాం మేము సీనియర్ తేండ్రా, ఏంది సినిమా ఏంటి, ఏంది ఇదా, చూపి నెక్స్ట్ సీనియరే, అట్లా ఉండొద్దు. హూ ద హెల్ ఆర్ యూ, ఎవడరా నువ్వు అసలు? వాళ్ళు పాపం మీ దగ్గరికి ఎందుకు వస్తారు అంటే ప్రమోట్ చేస్తావేమో అని. ఆ బ్యానర్ని పాపం నువ్వు నీకు చెప్పితే నలుగురికి ప్రమోట్ చేస్తే వాళ్ళ సినిమా కొంచెం జనాల్లోకి వెళ్తుందని, అంతే తప్ప అసలు మేము లేకపోతే మీ సినిమా గతి లేదన్నట్టు మొహాలు పెడతారు. వీళ్ళ ఎక్స్ప్రెషన్లన్నీ అలా ఉంటాయి. అట్లాంటి వాళ్ళు వీళ్ళంతా ఎవరో ఒక హీరోనో లేకపోతే ఎవడెవడో చిల్లర వేస్తూ ఉంటే వాళ్ళు మేపుతూ ఉంటే మేసే ఈ గాడిదలు కూడా ఇంకా ఏంటి, ఈ వయసులో నీకు ఈ బట్టలు అవసరమా, నీ ముక్కుకు ఆ ముక్కు పుడక అవసరమా, నీ జుట్టుకి ఆ పోనీటేల్ అవసరమా, నీకెందుకు హూ ద హెల్ ఆర్ యూ? సినిమా దానికి వచ్చి సినిమా ప్రెస్ మీట్కి వచ్చి సినిమాల గురించి మాట్లాడకుండా, సినిమాలో ఉన్న క్యారెక్టర్ గురించి మాట్లాడకుండా, మీరు ఆ సీన్లో అంటే అలాంటి రిస్కీ షాట్స్ చేసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు ఏంటి అనేది మాట్లాడకుండా ఏవో మాట్లాడుతున్నారు. సిగ్గు ఎగ్గు ఏది లేకుండా పక్క రాష్ట్రం హీరోలు వస్తే నీ మొహానికి నువ్వు హీరోవేనా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అవును, అడిగారు. నువ్వెవడు అడగడానికి? ఏమో ఆయనలో ఏదో లేకుండా అంతమంది అభిమానులు ఉంటారా, చూస్తారా? ఏమో అట్లే ఉండాలేమో. మన హీరోలను ఆయనకి ఎలా ఉండాలో నువ్వెవరు చెప్పడానికి? మన హీరోలను కూడా చాలా మంది కించపరిచి మాటలు రీసెంట్ టైమ్స్ లో కూడా మనం చూసుకుంటే ఒక హీరోని ఎంత తక్కువ చేసి మాట్లాడారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి, నీ ఛానల్కి నీదేదో పెద్ద ఉత్తమ ఛానల్ అని ఫీల్ అవుతూ ఉంటావు నువ్వు పెట్టుకున్న చెండాలం. ఆ హీరోకి ఫోన్ చేసి ఇవాళ ఇంటర్వ్యూకి రండి సార్, అది కుదరదండి నాకు వేరే, నేను ఇంటర్వ్యూకి పిలిస్తే నువ్వు రానంటావా? నీ సంగతి చెప్తా ఉండి. అసలు ఈ సినిమా వేస్ట్ సినిమా. వీడు నటన అసలు నటనే కాదు, ఆ కళ్ళజోడు అలాగే నా పెట్టేది, వీడికి అసలు ఏమీ లేవా, మెలకన్న వేసుకొని మూతి వంకర తిరిగి ఇంత రాస్తాడు. అదే వాడు వచ్చాడు, ఆ హీరో వచ్చాడు, కూర్చున్నాడు, ఇంటర్వ్యూ ఇచ్చి వెళ్ళాడు. సినిమాలో నిజంగా ఏమీ లేకుండా అసలు ఎంత అద్భుతమైన సినిమా అంటే ఇది. మూతి తిప్పాడు చూడు ఇట్లో, పాప అట్లా ఎవడూ తిప్పలేడు హీరో అన్నట్టు రాస్తాడు. నిజం ఇలాగే ఉంటారు. అంటే ఇది జర్నలిజం కాదు కదా, నువ్వు కవర్ ఇస్తేనే నీకు కవరేజ్ ఇస్తా,
నేను చాలా గొప్ప అని ఫీల్ అయ్యేవి జర్నలిజం. పిఆర్ లాగా చేస్తున్నారు ఒక రకంగా. ప్రతి సినిమా జర్నలిజం అనేది మర్చిపోయి పిఆర్ కంటెంట్ వీళ్ళు చేస్తున్నారు. నాకు కొన్ని సినిమాలు ఉంటాయి ఇబ్బంది పెట్టేవి, నేను ఒప్పుకుంటా. పిలుస్తారు ప్రసాద్ ల్యాబ్స్కి, ఫీల్ అవుతారేమో అని వెళ్తాం, మెసేజ్లు వస్తాయి, వెళ్ళాక మనం ఫీల్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు వచ్చామని. అలాంటి సినిమాలు ఉంటాయి, రకరకాల పోస్టర్లు ఉంటాయి. అసలు ఇలాంటి సినిమాలని అసలు నిర్మాత ఎలా ఒప్పుకున్నాడు అని అనిపించేవి కూడా బోల్డ్ అని పోస్టర్లు ఉంటాయి. ఇక వాళ్ళ అండర్స్టాండింగ్లో ఏవో తీసుకొని మన మొహానికి వదిలే పోస్టర్లు చూసాం. ఇబ్బంది పెట్టేవి కూడా ఉంటాయి, నేను అన్నాను. కానీ కష్టపడి సినిమాలు చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయకపోతే గామి సినిమాకి కూడా నెగిటివ్ రివ్యూలు ఇచ్చారంటే ఏమనాలి వీళ్ళని? అది క్రౌడ్ ఫండింగ్ సినిమా, నీకు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏం లేదు పాపం. అంటే ఎవరెవరు ఫండ్ ఇస్తే ఆ సినిమా రన్ అయిందో పాపం. క్రౌడ్ ఫండింగ్ అంటే వీళ్ళకి అర్థం కాలేదు మేబీ. అలాంటిది నువ్వు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, నువ్వు ఎంకరేజ్ చేస్తే నువ్వు కూడా ఫండ్ ఇచ్చినట్టే, నువ్వు ఫ్రీగా ఇంటర్వ్యూ చేస్తే నువ్వు కూడా ఒక ఫండ్ ఇచ్చినట్టే. అందులో ఆ నిర్మాతలు నీ పేరు కూడా వేస్తే నీకు థ్యాంక్స్ వేస్తాడు వాడు, నీకు గౌరవం ఇస్తాడు. అది కూడా లేకుండా నీ చెప్పుకుంటారు అట్లీస్ట్ హీరో హీరోయిన్ మమ్మల్ని పలానా వాళ్ళు వీళ్ళు ఇలా చేశారని చెప్పేసి ఆ పేర్లు చెప్పుకుంటారు. కొంతమంది అదే విశ్వక్సేన అనుకుంటా ఏదో సినిమాకి సుమా ఫ్రీగా వచ్చిందో తక్కువకి వచ్చిందో ఏదో సినిమాకి, నేను రీసెంట్ డేస్లో ఉన్నో అడగగానే మన సోహెల్ సినిమాకి అనుకుంటా దేనికో సుమా తక్కువకి వచ్చిందో ఫ్రీగా వచ్చిందో పిలవగానే వచ్చింది. బూట్ కట్ బాలరాజు కదా మేబీ, ఐ డోంట్ నో, నాకు సినిమా గుర్తులేక నాకు ఆ సిచ్యువేషన్ గుర్తు. సోహెల్ అయితే అదే కదా సినిమా, ఇంకా మళ్ళీ ప్రెగ్నెంటా లేకపోతే ఏదో ఒక సినిమాకి సుమా వచ్చిందంట. వాళ్ళందరూ లాస్ట్కి మేము అడగగానే సుమక్క మాకు ఫ్రీగా వచ్చింది, రూపాయి తీసుకోకుండా వచ్చింది అందరికీ చెప్పాడు. ఆమె చెప్పుకోవాలి ఆ విషయాన్ని. అంటే ఎలాగో కన్విన్స్ చేస్తే అలా వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అలా వచ్చిందని వీళ్ళు ఎంత చెప్పుకున్నారు, ఆ నిర్మాతను ఎంత పొగిడారో మాకు ఆ సినిమా నిర్మాత కూడా పొగుడుతాడు. ఎందుకంటే మా సినిమా నీ వల్ల అంతమందికి రీచ్ అయింది అని. సుమా వచ్చింది అంటే కొంచెం రీచ్ ఉంటుంది అని అర్థం కదా. అట్లా వాళ్ళు ప్రేస్ చేసుకుంటే తెగిన ప్రతి టికెట్లలో నీ వల్ల కూడా 30 టికెట్లు తెగాయని వాళ్ళు గుర్తు చేసుకున్నారు. ఆ గౌరవం ఇవ్వాలి ఒక జర్నలిస్ట్కి కూడా. మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకే మాకు ఈ సినిమా ఈరోజు కనీసం 2 రోజుల్లోనే 4 థియేటర్లు ఆడిందండి, మీరు బాగా ప్రమోట్ చేశారు, థ్యాంక్స్. అసలు లేని దానికంటే 2 లక్షలు వచ్చాయి. అట్లీస్ట్ అది ఉండాలి. అట్లా కూడా లేకుండా 2 లక్షలు కూడా వీడు నాకే ఇస్తే బాగుండని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఈ సినీ అంటే సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ వచ్చింది ఎవరినో వాగుతున్నాడు అని చెప్పేసి బ్యాన్ చేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, 3 నెలలు 6 నెలలు సస్పెండ్ చేసాడు. మళ్ళీ ఆ 4 మారల. మొత్తం అసలు ఇట్లాంటి వాడిని మొత్తానికే తీసేయండి అని చెప్పేసి రద్దు చేయాలని చెప్పేసి అది న్యూస్. రైట్, ఇది ఈ సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ సినిమా జర్నలిస్ట్ అని చెప్పుకునే వీళ్ళు అంటే వీళ్ళకి తలొంచితే ఓకే, లేకపోతే వీళ్ళ మీద అంటే ఆ హీరో హీరోయిన్ మీద ఆ డైరెక్టర్ మీద నెగిటివిటీ బాగా స్ప్రెడ్ చేసేసి అంటే నీ తల రాత నా రాత మీద డిపెండ్ అయ్యింది అని ఫీలింగ్ అట్లా. సో ఇట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి బుద్ధి చెప్పడం కరెక్టే అంటారు మీరు? 100%. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.